ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. సో దేవుడు మనల్ని దేనిపైన కట్టుకోమంటున్నాడు? కొన్నిసార్లు మనము మన పాస్టర్స్ని కానీ లేదా మనల్ని దేవునిలోకి నడిపించిన వారిని కానీ చూస్తూ ఉంటాము. సో అలా కాకుండా మనల్ని మనము దేవుని వాక్యముపై కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొని, అతి పరిశుద్ధమైనది వాక్యమే అండి. ఈ లోకంలో పరిశుద్ధమైనది వాక్యము. సో వాక్యము ఎలా చెప్తుందో, నువ్వు ఎలా విశ్వసిస్తున్నావో దానిపైన నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక కొన్నిసార్లు మనం ఇతరులను చూసి మన విశ్వాసం సన్నగిల్లుతుంది, మన విశ్వాసం కుంటిపడుతుంది. సో ఇతరులను చూడకుండా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ, చదువుతూ, ఉన్న సమయంలో దేవునికి సమయాన్నిస్తూ, దేవునిపై మన జీవితాన్ని కట్టుకుంటూ, ఆయన రాకడ వరకు ఆయన కొరకు జీవిస్తూ ఆయన యొద్దకు వెళ్దాం.